friends, hope you are doing great and welcome to our channel Food Masti. And this is Sudhir and ఈ వీడియోలో మీకు చెన్నైలోనే ఆంధ్రలో బాగా ఫేమస్ అయిన స్నాక్స్ ఇక్కడ మనకి ఒక స్టాల్ ఉందన్నమాట. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆంధ్రలో బాగా ఫేమస్ అయిన స్నాక్స్ మీరు మిస్ అవుతున్నారా? ఇక్కడ చిన్న పునుగులు, గుంటూరు మిర్చి బజ్జీ, అవన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి అనమాట. ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ తినడానికి ఇది ఒక మంచి ప్లేస్. స్పైసీ చట్నీ, చిన్న పునుగులు అండ్ మిర్చి కట్ చేసిన మిర్చి బజ్జీలో ఉల్లిపాయలు పెట్టి స్టాల్ పేరు వచ్చేసరికి జి సూర్యనారాయణ బజ్జీ స్టాల్. ఇది అండ్ ఫస్ట్ మనం ఇక్కడ ట్రై చేసేది అండ్ చిన్న పునుగులు అనమాట. అండ్ విజయవాడలో చిన్న పునుగులు ఎంత ఫేమస్ మీకు బాగా తెలుసు. అండ్ తమిళనాడులో బేసిక్గా ఎక్కడ దొరక మనం చిన్న పునుగులు ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఈ చిన్న పునుగుల్లో మనకి చట్నీ వేసి ఇచ్చారు అండ్ 2 వెరైటీస్ ఆఫ్ చట్నీస్ వేసారు అండ్ మంచి స్పైసీగా ఉంటాయి అనమాట. అండ్ పైన ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర జల్లారు. అండ్ చాలా రోజుల నుంచి నేను కూడా చిన్న పునుగులు మిస్ అవుతున్నా. చెన్నైలో ఎక్కడ చూసినా దొరకవు అనమాట, చాలా రేర్. సో ఇక్కడైతే చాలా బాగుంటాయి అనమాట. సో ఫస్ట్ ట్రై చేస్తున్నాను చిన్న పునుగులు. అండ్ పునుగులు ఇప్పుడే తీసి ఇచ్చారనమాట, చాలా వేడిగా ఉన్నాయి. టొమాటో చట్నీ అనమాట. పైన కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసినట్టున్నారు, కొంచెం పుల్లగా తగులుతుంది. చూస్తే మనకి టొమాటో చట్నీ వేసారు అనమాట. అండ్ కొన్ని పునుగులు వేసి ఇచ్చారు అండ్ పైన దాని మీద కారపొడి కూడా వేసారు అనమాట. నల్లగారం అంటారు ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్. అండ్ పైన కొంచెం ఆనియన్స్ కూడా వేశారు. అండ్ ఓకే, ఆనియన్స్తో ట్రై చేద్దాం. మంచి వేడిగా ఉన్నాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మిర్చి బజ్జీ అనమాట. బేసిక్గా తమిళనాడులో మనం మిర్చి బజ్జీ ట్రై చేస్తే చాలా పెద్దగా ఉంటాయి అనమాట, దాంట్లో స్పైసీ ఉండదు. అండ్ ఈ మిర్చి బజ్జీ మనకి చిన్న మిర్చితో చేస్తారు. ఈ మిర్చి బజ్జీ దాన్ని కట్ చేసి లోపల ఆనియన్స్ అండ్ నిమ్మకాయ స్టఫ్ చేస్తారనమాట. లెమన్ జ్యూస్, ఆనియన్స్, కొత్తిమీర వేసి లోపల స్టఫ్ చేస్తారనమాట. ఆంధ్రలో అయితే చాలా బాగుంటుంది, ఇక్కడ ట్రై చేద్దాం. మంచి స్పైసీగా ఉంది. ఈ ఆనియన్స్, ఈ లెమన్ వేసిన తర్వాత ఆ స్పైసీ నేచర్ని కొంచెం తగ్గిస్తుంది అనమాట. టేస్ట్ అయితే సింపుల్ అమేజింగ్, చాలా బాగుంది మిర్చి బజ్జీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం ఆలూ బజ్జీ ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ దీంట్లో పొటాటో స్లైసెస్ కట్ చేసి అండ్ బజ్జీ లాగా చేసి అండ్ లాస్ట్లో ఓపెన్ చేసి లోపల ఆనియన్స్, కొత్తిమీర అండ్ లెమన్తో స్టఫ్ చేస్తారు, లెమన్ జ్యూస్తో స్టఫ్ చేస్తారనమాట లోపల. అండ్ దీన్ని ట్రై చేద్దాం. అన్నిట్లో అయితే చట్నీ అయితే చాలా బాగుంది. టొమాటో చట్నీ స్పైసీగా ఉంది, మంచి కారంగా ఉంది. అండ్ దాంతోపాటు దానిపైన కొంచెం కారం వేస్తారనమాట, నల్లకారం. అండ్ అది కూడా టేస్ట్ బాగుంది. ఫస్ట్ బైట్ ఆలూ బజ్జీ. కొత్తిమీర అండ్ లెమన్ జ్యూస్ వల్ల బజ్జీ టేస్ట్ చాలా బాగుంది. బయట అయితే మంచి క్రిస్పీగా ఉంది. చట్నీతో అయితే మంచి స్పైసీగా ఉంది. చట్నీ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం మసాలా బోండా ట్రై చేస్తున్నాం అనమాట.
మంచి వేడిగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఆలు మసాలా అనమాట. చాలా రోజుల తర్వాత ఇంత స్పైసీ ఫుడ్ ట్రై చేస్తున్నా. అండ్ లాస్ట్గా ఈ బాదం మిల్క్ ట్రై చేస్తున్నాం. బాదం మిల్క్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్.